జిల్లాలను కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేటప్పుడు 371Dని పరిగణలోకి తీసుకోలేదు. తీసుకొని ఉంటే చాలా సమస్యలు తలెత్తేవి కావు. రెండో గందరగోళం ఏడైందంటే, ఉదాహరణకి ఒక జిల్లాకు సంబంధించి 4 మండలాలు ఇంకో జిల్లా కొత్త జిల్లాలో కలిపారు. ఇప్పుడు పాత జిల్లా మొత్తానికి ఆ కొత్త జిల్లాకు పోవటానికి అవకాశం ఇచ్చారు. దానితో జరిగిన సమస్య ఏంటంటే, సీనియర్లందరూ ఇక్కడికి వచ్చారు, ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇంకెక్కడో విసిరివేయబడ్డారు. ముఖ్యంగా బాగా అవస్థపడుతున్నది కొత్తగా చేరుతున్న మహిళలు. అది జూనియర్ పోలీస్ కానిస్టేబుల్ కానీ టీచర్లు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్ల కారణంగా ఇంతకుముందు తీన్మార్ మల్లన్న గారు చెప్పినట్టు కుటుంబాలు బాగా విచ్ఛిన్నమైపోయినాయి. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, దీన్ని పరిష్కరించటం ఎట్లా అనేది ఒక పరిష్కారం అయితే వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. సహజంగానే మళ్ళీ స్థానికత ప్రాతిపదికన మొత్తం మారుద్దామంటేనేమో ఇది తేనెతిట్టును కదిపించినట్టు అవుతుంది. కానీ చేయటానికి ఉన్న చట్టంలోనే అవకాశాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవటం 317లోనే చాలా అవకాశాలు ఉన్నాయి. మిత్రులు చాలామంది ఉద్యోగులు కూర్చొని ఆలోచన చేసి సర్వీస్ రూల్స్ ప్రకారం కానీ ఈ 371లోనే 317లోనే 28 పారా 28 ఇవన్నీ ఎక్సెప్షనల్ క్లాజెస్. కొద్ది మందికే వాడగలం కదా, అందరి ఉద్యోగులకు దాన్ని వర్తింపజేయలేం కదా అనే ఒక సమస్య వ్యక్తం చేస్తున్నారు అధికారులు. నేను అనుకోవటము ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఎక్సెప్షనల్ క్లాజెస్ని ఉపయోగించటం తప్ప ఇంకొక మార్గం లేదు. మళ్ళీ ఢిల్లీకి వెళ్దామంటే కూడా ఆ ఆమోదాలు పొంది అవి మార్పులు జరగాలంటే ఇప్పట్లో అది సాధ్యం కాదు. అందుకని ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా చేసే విన్నపం ఏంటంటే, ఇప్పుడు సమస్యకు ఒక పాక్షిక పరిష్కారం దొరికింది. కొత్తగా జారీ అయినటువంటి 243, 244, 245 వల్ల పాక్షిక పరిష్కారం దొరికింది. దీంట్లో కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పరిగణలోనికి తీసుకోండి, స్పౌస్ కేటగిరీలో వాళ్ళను కూడా అకామిడేట్ చేయండి అని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ, అదనంగా నేను అడిగేది ఏంటంటే, ఆ పరిధిలోకి 3 జీవోల పరిధిలోకి రానటువంటి వాళ్ళను తప్పనిసరిగా ఇందులో ఉన్న ఎక్సెప్షన్ ప్రావిజన్స్ పారా 28 కానీ లేకపోతే అట్లాంటివే ఇంకా ఇతర ప్రకరణలను కానీ ఉపయోగించి వారికి అడ్జస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఒక 2-3 జిల్లాల్లోనే సమస్యలు వస్తాయి అధ్యక్ష, మిగతా జిల్లాల్లో పెద్దగా సమస్యలు రావు. కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వండి. ఈ ప్రత్యేకమైన మన ఎక్సెప్షన్స్ కోసం ఇచ్చినటువంటి ప్రకరణనే ఇప్పుడు వాడటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆ పద్ధతిని మరి ఉపయోగించి వీరికి న్యాయం చేయాలని చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఒక ఆశ ఉన్నది ప్రభుత్వం మీద న్యాయం చేస్తారని. కాబట్టి ఆ న్యాయం కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు మీ ద్వారా మేము వాళ్ళ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, వారికి వెంటనే న్యాయం చేయాలి. అధ్యక్ష ధన్యవాదాలు. స్పీచ్ వద్దు, ఓన్లీ సప్లిమెంటరీనే. ఎస్ సార్, 1.5 minutes. 1.5